Very good morning to our respected principal, Mr. Vinci Paul, and all the teachers and my dear students. I wish you all very happy Republic Day. Today I am very happy to stand here in front of you, and I am really pleased and I am very surprised to see a wonderful celebration. And today my heart echoes the wonderful recalling the Republic Day that we have celebrated 77 years back. And today we recall those wonderful leaders, especially the wonderful speeches that you all presented here are really very inspiring. And today, as we recall the wonderful leaders who brought us the real constitution of freedom, we are all called Indians. Why we are called Indians? Because our constitution sets us free, are free with the duties of responsibility. When we as Indians, we good responsible people, we know our duties of love, respect, and care for one another that makes us Indians. చిన్నపిల్లలు ఉపాధ్యాయులకు మరియు అందరికీ కూడా ఈరోజు గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఈ పండుగను జరుపుకోవడానికి ఒక ముఖ్య కారణం ఏమిటంటే మనందరినీ కూడా భారతీయులుగా పిలుస్తారు. భారతీయులుగా పిలవడానికి ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యత ప్రత్యేకత ఏమిటంటే మనకి ఇవ్వబడినటువంటి యొక్క కాన్స్టిట్యూషన్ అనేటువంటి ఒక స్వతంత్రం. దాని ద్వారా మన యొక్క బాధ్యతలను మన యొక్క నియ నిబంధనలను అన్నిటినీ కూడా సక్రమంగా పాటించి ఒక మంచి భారతీయులుగా మనమందరం కూడా ఎదగాలి. అలాగే ఎదగటానికి మన ముందల ఒక గొప్ప జీవితాన్ని జీవించినటువంటి నాయకులు ఉన్నారు. వాళ్ళలో కొంతమంది సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు, బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు, తర్వాత చాలామంది ఉన్నారు, మహాత్మా గాంధీ. వీరందరి యొక్క జీవితాలు కూడా మనందరికి కూడా చాలా ఆదర్శనీయంగా ఉంటాయి. వారు ఏ విధముగా అయితే వారి యొక్క జీవితాల్లో ఇక భారతదేశం కోసం పోరాటం చేసి అందరూ కూడా స్వతంత్రంగా ఉండాలి, స్వేచ్ఛగా ఉండాలి, ఎటువంటి ఒడిదుడుకులు బాధలు లేకుండా అందరూ కూడా వారి యొక్క స్వేచ్ఛా జీవితాన్ని జీవించాలని వారి యొక్క జీవితాలు త్యాగం చేశారు. మనం ఇప్పుడు అలా యుద్ధాలు చేసి త్యాగం చేయాల్సినటువంటి పని లేదు. మరి మనందరం చేయాల్సినటువంటి పని ఏమిటి? ఏం చేయాలి? మంచిగా చదువుకోవాలి. ఎందుకంటే చదువు అనేటువంటిది ప్రతి ఒక్క అవినీతి నుంచి, అన్యాయం నుంచి మనందరికీ కూడా స్వేచ్ఛనిస్తుంది. అదేవిధంగా పెద్దలను గౌరవించాలి, ఉపాధ్యాయులను కానీ మీ యొక్క తల్లిదండ్రులు కానీ వీరందరినీ కూడా గౌరవించాలి. ఎందుకు? వారు మనకి ఇప్పుడు కనపడేటువంటి నాయకులు, ఉపాధ్యాయులు మీకోసం మంచి విద్యను మీకు ప్రసాదించడం కోసం, మీకు ఇవ్వటం కోసం ఎంతో కష్టపడి వారు మీకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అదేవిధంగా మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పనులు చేసుకొని మీకు మంచి చదువునివ్వటానికి మంచి స్కూల్లో మిమ్మల్ని చదివిస్తూ ఉంటారు. కాబట్టి వారి యొక్క జీవితాలు త్యాగం కలిగినటువంటి జీవితాలు. కాబట్టి వాళ్ళందరినీ కూడా మనము గౌరవించాలి. కాబట్టి ప్రియమైనటువంటి చిన్నపిల్లలారా, విద్యార్థులారా, దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించాలని ప్రార్థిస్తూ మనందరం కూడా భారతీయులుగా ఒక గొప్ప గౌరవం కలిగి మన యొక్క భారతదేశం కోసం ప్రార్థిస్తూ అందరూ కూడా ఐక్యంగా జీవిస్తూ అందరం కూడా ప్రేమానురాగాలతో జీవించేటువంటి ఒక మంచి గుణమును మనందరూ కూడా నేర్చుకునేటువంటి భాగ్యమును ఆ దేవుడు మనకు ప్రసాదించాలని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి విన్సి పాల్ సిస్టర్ గారికి మరియు టీచర్స్ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.